Get more latest updates. Press the subscribe option and press the bell icon. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొని వచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో. ఫ్రెండ్స్ మీరు మీ దగ్గర ఉన్న ఓన్ టాలెంట్తో ఒక వెబ్సైట్లో మీకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ని మీకు నచ్చిన ఆర్టికల్స్ని వ్రాసి మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో ఇన్స్టాంట్లీ ఇప్పుడే పోస్ట్ చేయండి. దానికి మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో సైట్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ అలానే వస్తుంది. నేనైతే వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఈ కింద సైన్ అప్ అనే ఒక ఆప్షన్ దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, మరలా కన్ఫర్మ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో దట్ మీరు ఈ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ చేస్తా వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఆప్షన్లో ఏం అడుగుతుందో నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ మీ పేరు, కంప్లీట్ డీటెయిల్స్, స్టేటు, మెయిలు, ఈ వాట్సాప్ నెంబరు, ప్రతి ఒక్క డీటెయిల్ని మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్ ఎలా ఉంటుందో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూసారు అనేది మీరు ఇక్కడ ట్యాప్ చేయవలసి ఉంటుంది. మీరు యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూస్తే యూట్యూబ్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో దట్ మీకు ఇలా వస్తుంది పెండింగ్ అనే ఆప్షన్. ఈ పెండింగ్ ఆప్షన్ ఎందుకు వస్తుంది అంటే మీ అకౌంట్ అనేది అప్రూవ్ అవ్వడానికి ఒక మ్యాక్సిమం 2 days పడుతుంది. 2 days తర్వాత మీరు ఎలా లాగిన్ అవ్వాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబరు, మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ లాగిన్ అయితే మీకు కూడా సేమ్ లానే వస్తుంది. ఇక్కడ కింద మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ పోస్ట్ అనే ఒక ఐకాన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ 2 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్లో మీకు నచ్చిన మీ యొక్క ఓన్ వీడియోస్ని అప్లోడ్ చేసి ఇందులో మీరు అప్లోడ్ చేసినట్లయితే ఆ వీడియో అనేది ట్రెండింగ్లోకి వెళ్తే మీకు లాట్ ఆఫ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ ఉందో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. కింద టైటిల్ రాయండి, కేటగిరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియో దేనికి సంబంధించినది అనేది తెలియచేయండి. తర్వాత షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఒరిజినల్ క్లైమ్ అంటే ఇది మన సొంత వీడియోనా కాదా అని, అంటే మీ సొంత వీడియోనా కాదా అని తెలియచేయండి. ఈ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ చేసి సో దట్ మీరు పబ్లిష్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే అంటే మీరు మరలా అంటే ఆ వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. ఆ వీడియో పబ్లిష్ అయిపోయినాక కొంచెం బ్యాక్ రండి. ఈ బ్యాక్ వచ్చి ఇక్కడ పోస్ట్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఈ కింద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన మీ యొక్క ఓన్ టాలెంట్స్ని, మీ యొక్క కవితలు కానీ మీ యొక్క ఆర్టికల్స్ని ఇక్కడ నీట్గా రాయండి. ఆ ఆర్టికల్ అనేది ట్రెండింగ్లోకి వెళ్తే మాత్రం ఊహించినంత అమౌంట్ అయితే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వాళ్ళు అడిగిన అంటే క్వశ్చన్స్ అని మీకు కంప్లీట్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినట్లయితే మీరు అప్లోడ్ చేసిన ఆర్టికల్స్ కానీ వీడియోస్ కానీ మీకైతే ఇక్కడ కనపడతా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అలాగే మీరు అప్లోడ్ చేసిన ఆ వీడియోస్ కానీ ఆర్టికల్స్ కానీ ఎంఐ కానీ ఒప్పో బ్రౌజర్ ఉంటాయి కదా, ఈ రోజు దాని యాప్ ఉంటుంది కదా, వీటిల్లో మీ యొక్క పోస్టర్స్ అండ్ మీ యొక్క వీడియోస్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇటువంటి పెద్ద పెద్ద యాప్స్లో కూడా మీరు రాసిన అంటే ఆర్టికల్స్ కానీ ఆ యొక్క వీడియో పోస్టర్స్ కానీ ఈ ఎంఐ కానీ ఒప్పో బ్రౌజర్ ఉంటుంది కదా, ఆ తర్వాత రోజుదాన్ అప్లికేషన్స్ కానీ వీటిలో అయితే మీ యొక్క యాడ్స్ అనేవి రన్ అవుతాం అయితే జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ రెవెన్యూ అనే ఆప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మీ యొక్క వీడియోస్ కానీ మీ యొక్క ఆర్టికల్స్ కానీ ట్రెండింగ్లోకి వెళ్తే మీకు వచ్చిన మనీ మొత్తం రెవెన్యూ అనే ఆప్షన్లో అయితే కనపడుతుంది. మీరు ఆ రెవెన్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేసి మీకు వచ్చిన మనీ మొత్తం ఎక్కడి నుంచి మీరైతే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.